నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. విశాఖ తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ. ఐఎన్ఎస్ సుమేధాపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సీఎం చంద్రబాబు ప్రయాణం. వేడుకల్లో కదం తొక్కిన 71 యుద్ధ నౌకలు. రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజు సవరణ బిల్లు 2026కు ఏకగ్రీవ ఆమోదం. బిల్లును సభలో ప్రవేశపెట్టిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజు సవరణ బిల్లుతో గ్రామీణ పాలన వ్యవస్థలో కీలక మార్పు. వైసీపీ నాయకులు తలసిల రఘురాంని పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్. తలసిల రఘురాం తండ్రి చంద్రశేఖరరావు కన్నుమూత. చంద్రశేఖరరావు భౌతిక కాయానికి నివాళులర్పించిన వైసీపీ అధినేత. టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీలో చర్చకు సిద్దమన్న ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. ప్రజాహితం గురించి ఎలాంటి చర్చలకైనా తాము సిద్దమని సవాల్. ఆధారాలతో రావాలని వైసీపీ సభ్యులకు ఛాలెంజ్. దేశ తీర ప్రాంత ప్రయోజనాలు కాపాడటంలో నివేది కీలక పాత్ర అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. సముద్ర వాణిజ్యంలో సైతం నేవీ సుస్థిరత తీసుకువచ్చిందని పేర్కొన్నారు. విశాఖపట్నం తీరం వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ బుధవారం ప్రారంభమైంది. బుధవారం ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ముతో పాటు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని ఐఎన్ఎస్ సుమేధాపై ప్రయాణించారు. నేవీ సిబ్బంది నుంచి రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ దేశాల నుంచి వచ్చిన 19 విదేశీ నౌకలు, భారత నేవీకి చెందిన 45 నౌకలు, కోస్ట్ గార్డు, మర్చెంట్స్ నేవీ, పరిశోధన నౌకలు 9 ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నారు. by Commander Ankit Dhruv. INS Arnala, hull mounted or variable depth sonar, हल्के वजन के टॉर्पीडो, ASW रॉकेट, ये नेवल शिप मगध commanded by Commander Madhusudana Rao इक्विपमेंट शामिल है. सर्वदा सर्वत्र विजय. हमारी नौसेना के वीरों से भी यही उम्मीद है. Is commanded by Captain Guru Pradeep Bala and today is the flagship of Flag Officer Commanding in Chief Eastern Naval Command. It was exactly 50 years ago in 1976. Operations and surveillance missions. Thus, ఏపీ రాష్ట్ర శాసనసభలో నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2026కు ఏకగ్రీవ ఆమోదం లభించింది. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తరపున పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సభ్యులందరూ బిల్లును స్వాగతించారు. శాసనసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2026కు ఏకగ్రీవ ఆమోదం లభించింది. గ్రామీణ పాలనా వ్యవస్థలో కీలక మార్పులు తీసుకువచ్చే ఈ బిల్లు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ తరపున ఈ బిల్లును పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సభలో ప్రవేశపెట్టారు. అలాగని సమావేశానికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అధ్యక్షత వహించారు. సభ్యులందరూ బిల్లులో ప్రతిపాదించిన మార్పులను స్వాగతిస్తూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. 2026ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, on behalf of Deputy Chief Minister and Panchayati Raj Minister Sri Pavan Kalyan garu, I move for leave to introduce the Andhra Pradesh Panchayati Raj Amendment Bill 2026. అవునన్నారు అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడినది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2026ను పరిగణలోనికి తీసుకునేందుకు మంత్రి గారు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ప్రధానంగా ఈ సవరణకి మూల కారణం మనకి ఇప్పటి వరకు
పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్లో ఓటు హక్కు కల్పించడానికి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంది. అయితే దానికి కట్ ఆఫ్ డేట్ వచ్చి మనకి ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తారీఖుని కట్ ఆఫ్ డేట్గా పెట్టడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో సెంట్రల్ యాక్ట్లో మనకి అసెంబ్లీ మరియు పార్లమెంట్కి సంబంధించినటువంటి ఈ నిర్ధారణ 18 సంవత్సరాలు నిండినటువంటి వారికి ఓటు హక్కు కల్పించేటువంటి అవకాశం ఏప్రిల్ 1 కూడా మొదలుపెట్టారు. జనవరి 1తో పాటు ఏప్రిల్ 1, జూలై 1, అదేవిధంగా మనకి అక్టోబర్ 1 వాటి మూడింటిని కూడా చేర్చి మొత్తంగా 4 పర్యాయాలు ఓటు హక్కు కల్పించడానికి వారి 18 సంవత్సరాల వయసు నిర్ధారణకి అవి పెట్టడం జరిగింది. దీనివల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏంటంటే సాధారణంగా జనవరి 1 వరకు మాత్రం పరిమితం చేస్తే జనవరి 2వ తారీఖుని 3వ తారీఖుని 18 సంవత్సరాలు నిండిన వారికి మళ్లీ సంవత్సరం పాటు వెయిట్ చేస్తే గానీ వారికి ఓటు హక్కు అవకాశం దొరకదు. ఈ 4 పర్యాయాలు పెట్టడం వల్ల మధ్యలో 18 సంవత్సరాలు అటైన్ అయినటువంటి వారు ఎవరైతే ఉంటారో 18 సంవత్సరాలు నిండినటువంటి యువతీ యువకులు ఎవరైతే ఉంటారో వారికి ప్రతి 3 నెలలకు ఒకసారి వారు ఓటు నిర్ధారించుకోవడానికి అందులో ఓటర్ లిస్టులో పేరు నమోదు చేసుకోవడానికి అవకాశం దొరుకుతుందనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సెంట్రల్ యాక్ట్ అసెంబ్లీకి పార్లమెంట్కి మాత్రమే పరిమితం అయింది. ఇక్కడ మనం రాష్ట్రం వరకు చూసుకుంటే మన ఇవి ఏవైతే ఉంటాయో ఓటర్ లిస్టులు ఆ లిస్టులన్నీ కూడా అసెంబ్లీ పార్లమెంట్కి సంబంధించే ఉంటాయి. అయితే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆ ప్రకారమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం తండ్రి తలసిల చంద్రశేఖరరావు మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ గొల్లపూడిలోని తలసిల రఘురాం నివాసానికి వెళ్లి చంద్రశేఖరరావు భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. చంద్రశేఖరరావు మరణం తలసిల రఘురాంకి కుటుంబ సభ్యులకు తీరని లోటని తెలిపారు. ఈ దుఃఖ సమయంలో తలసిల రఘురాంకి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ చంద్రశేఖరరావు ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని వైఎస్ జగన్ తెలిపారు. టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీలో తాము చర్చకు సిద్దమని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ప్రజాహితం గురించి ఎలాంటి చర్చకైనా తాము సిద్దమని సవాల్ విసిరారు. ఆధారాలతో రావాలని వైసీపీ సభ్యులకు ఛాలెంజ్ విసిరారు. టీటీడీ కల్తీ నెయ్యి విషయంపై చర్చకు సిద్దమని నిన్న సభలోనే మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో అనిత మాట్లాడారు. టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ తమ ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టులో అసలు అది నెయ్యి కాదని రసాయనాల మిశ్రమని చెప్పిందని తెలిపారు. అధికారుల విచారణలో పింక్ డైమండ్ అనేది లేదని తేలిందని అన్నారు. హెరిటేజ్ సంస్థ 34 సంవత్సరాలుగా ఉందని ఆ సంస్థ నుంచి దేవాలయాలకు నెయ్యి పంపిణీ చేయకూడదనే నిబంధనను తమ ప్రభుత్వం పెట్టిందని స్పష్టం చేశారు. వైసీపీ సభ్యులు సంబంధం లేని విషయాలని సభకు తీసుకువచ్చి రాద్ధాంతం చేస్తే కుదరదని ఆధారాలు ఉంటే రండి చర్చకు సిద్దమని హోంమంత్రి అనిత సవాలు విసిరారు. ఈ రోజుల సభా సమయాన్ని పూర్తిగా వాళ్ళందరూ కూడా వేస్ట్ చేయడం ఒకటైతే ఈరోజు తిరిగి ప్రభుత్వం మీద బురద చల్లటానికి వాళ్ళు పడిన తపన చాలా క్లియర్గా కనిపించింది. ఈరోజు మార్నింగ్ మనం అందరం కూడా గమనించుకుంటే ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా జరగనివ్వకుండా ఏదో రాద్ధాంతం జరిగిపోయింది అని సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి బురద చల్లటానికి ప్రయత్నం చేస్తే వాయిదా వేసిన కౌన్సిల్ మళ్ళా తిరిగి సమావేశం అయిన తర్వాత కూడా నోటికొచ్చినట్టు అబద్ధాలు మాట్లాడడానికి ఏదో ప్లెకార్డులు చూపించడానికి ఉపయోగించుకున్న తీరు కూడా మీరందరూ కూడా చూశారు. ఆ సమయంలో కూడా కౌన్సిల్ చైర్మన్ గారిని మేము టైం అడిగి మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము. నిన్న జరిగిన సభలో కూడా కౌన్సిల్లో కూడా గౌరవ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు చాలా క్లియర్గా కల్తీ వ్యవహారం మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము, మీరు చర్చకి సిద్ధంగా ఉన్నారా, మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలకి సంబంధించి సాక్ష్యాలు తీసుకురండి, సాక్ష్యాలు తీసుకొచ్చి మాట్లాడండి, సాక్ష్యాలు లేకుండా ఎక్కడో సాక్షి పేపర్లో ఉన్న తతంగాల్ని తీసుకొచ్చి ఈ సభని ఆటంకపరచడం కానీ సభా సమయాన్ని వృధా చేయటం కానీ మంచిది కాదు అని చాలా క్లియర్గా చెప్పున్నారు. అయినా ఎగ్గైన్ ఈరోజు మేము చర్చకు సిద్ధమని చెప్పి నిన్న
మంత్రి గారు చెప్పిన తర్వాత కూడా ఎగైన్ ఈరోజు మళ్ళీ వాళ్ళు అదే చర్చ కావాలి అనేటప్పుడు కూడా మేము కూడా చెప్పున్నాం. నేను డైరెక్ట్గా ప్రభుత్వం ఏ చర్చకైనా సిద్ధంగా ఉంది, ప్రజాహితం గురించి ఏ చర్చ గురించి అయినా మేము సిద్ధంగా ఉన్నాము, కల్తీ లడ్డు గురించి చర్చించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము, చెప్పండి మీ చర్చకి సిద్ధమేనా అని మాట్లాడితే తిరిగి ఎల్ఓపి గారు తన నోటుకొచ్చినట్టు ఆయన మాట్లాడి సభ వాయిదా వేసుకుని వెళ్ళిపోవటం జరిగింది. అంటే 2 రోజులు, యాక్చువల్గా 4 రోజులు ఇచ్చిన బడ్జెట్కి సంబంధించిన డిస్కషన్లో 2 రోజులు అసలు సంబంధమైన ఇష్యూని, సంబంధమైన కంపెనీలని తీసుకొచ్చి అవాస్తవాలను మాట్లాడి 2 రోజుల సభా సమయాన్ని వృధా చేయటం అనేది చాలా క్లియర్గా మీరందరూ కూడా చూశారు. యాక్చువల్గా వీళ్ళు, నేను చాలా క్లియర్గా ఈరోజు ఛార్జ్షీట్లో కూడా సిబిఐ ఛార్జ్షీట్ కానీ సిట్ వాళ్ళు గవర్నమెంట్కి ఇచ్చిన రిపోర్ట్లో కానీ చాలా క్లియర్గా కల్తీ లడ్డు, ఆ లడ్డు విషయంలో అడల్ట్రేషన్ జరిగింది, గీలో అడల్ట్రేషన్ జరిగింది, కొన్ని సందర్భాల్లో అయితే అసలు గీయే కాదు, అది ఒక రసాయనాల ముద్ద అని చాలా క్లియర్గా అందులో పేర్కొన్నారు. అట్ ద సేమ్ టైం అందులోని కూడా చాలా క్లియర్గా ఇందులో 240 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది, అది ఎవరెవరు జేబుల్లోకి వెళ్ళినాయో కూడా అన్నీ కూడా క్లియర్గా మేము బయటకు తేటతెల్లం చేస్తాము అని కూడా చాలా క్లియర్గా చెప్పారు. వైవి సుబ్బారెడ్డి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి బాబాయ్ ఇందులో అడల్ట్రేషన్ జరిగింది అని చెప్పి ఆ రోజు 2023 సంక్రాంతి లక్కీ డ్రా కేసులో మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంబటిని కస్టడీకి కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది. ఈ క్రమంలో జనవరి 31 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటి ఇప్పుడు బయటకు రావడం ఖాయమైంది. ఇటీవల మరొక 2 కేసుల్లో అంబటికి బెయిల్ మంజూరైన తర్వాత ఆయనపై సంక్రాంతి లక్కీ డ్రా కేసులో పీటీ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో కూడా గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాంతో అంబటి జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. అంబటిపై సంక్రాంతి లక్కీ డ్రా కేసును ఒక జనసేన నాయకుడు పెట్టిన సంగతి తెలిసిందే. మరింత పట్టుదలగా, మరింత కసిగా ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రోజులు జైల్లో ఉన్నా ఒక్క అడుగు కూడా వెనక్కు వెయ్యను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కూల్చేంత వరకు ఈ పోరాటం ఆగదు. ఎన్నిసార్లు జైల్లో పెట్టినా వెనక్కు వెళ్లే ప్రశ్న లేదు. అన్యాయంగా, అక్రమంగా జైల్లో పెట్టారు. నా ఇల్లు దహనం చేయడానికి ప్రయత్నం చేశారు, నా కార్లు పగలగొట్టారు, నా ఆఫీస్ పగలగొట్టారు, నా పెళ్ళాం బిడ్డల్ని తరిమి కొట్టారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు, తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఏమైంది? ఏమైద్దని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, లోకేష్ని అడుగుతా ఉన్నా. ఏమైద్ది? ఏమీ కాదు. మళ్ళా కాలం గిరున తిరిగి వస్తుంది. అన్నిటికీ సమాధానం ఇవాళ చాలామంది మిత్రులు మాట్లాడారు. బయట జరిగిన సంఘటనలు నాకు తెలియదు, చాలా తక్కువ మాత్రమే, పేపర్లో ఉన్నవి మాత్రమే నేను తెలుసుకున్నాను. జైలు జీవితాన్ని నేను అనుకోకండి, ఎంజాయ్ చేశాను. ఎంత కఠినంగా ఉన్నా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఒక రాజకీయ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని నేను, పట్టుదలగా ముందుకు సాగే వ్యక్తిని జైల్లో పెడితే భయపడిపోయే వ్యక్తిని అంతకంటే కాదు, మరింత ధైర్యంగా పోరాట పటిమతో ముందుకు వెళ్ళేటటువంటి వ్యక్తిని కూడా మనవి చేస్తున్నా. ఎప్పుడు ఎక్కడా తప్పు చేయలేదు. పొరపాటు మాట్లాడితే వెంటనే పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం లేదంటారే, మరి ఏమిటి? ఎంతమంది పశ్చాత్తాపడ్డారు? నేను తప్ప ఎవరైనా పశ్చాత్తాపడ్డారా అని అడుగుతా ఉన్నా. సరే, ఏది ఏమైనా టైం విల్ డిసైడ్. ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను, నాకు ఈ సందర్భంగా సపోర్ట్ చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. నా పార్టీ కానివారు కూడా నన్ను సపోర్ట్ చేశారు. దాడులు చేయటం తప్పన్నారు, దాడులు అన్యాయం అన్నారు. ఒకవేళ తప్పు మాట్లాడితే కేసు పెట్టి లోపల పెట్టాలి కదా, ఇంటి మీద దాడి ఏంటి అన్నారు. దాడి చేసిన వాళ్ళకు బెయిల్ వచ్చింది. దాడి చేయించుకున్న నాకు 18 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది. ఏం చేయగలిగారు? సూక్ష్మ సేద్యంతో తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేయడం, అధిక దిగుబడులు సాధించడం వంటి బహుళ ప్రయోజనాలు ఉంటాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. ఈ నేపథ్యంలో అన్నదాతలు ప్రభుత్వం అందిస్తున్న సూక్ష్మ సేద్య పథకాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. కలెక్టర్ లక్ష్మీషా బుధవారం తిరువూరు ఆర్డీఓ కె మాధురి అధికారులతో కలిసి ఏకొట్టూరు మండలం రేపూడి గ్రామ పంట పొలాలను సందర్శించారు. సూక్ష్మ సేద్యం పథకం ద్వారా ప్రయోజనం పొందుతూ రైతు జి విష్ణువర్ధన్ రెడ్డి సాగు చేస్తున్న మొక్కజొన్న పంటను, పరికరాలను పరిశీలించారు.
పథకం ప్రయోజనాలపై రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడారు. వ్యవసాయ ఉద్యాన పంటల సాగులో సాగునీటి యాజమాన్యం చాలా ప్రధానమైనదని, సాగునీటి వనరుల సద్వినియోగంలో బిందు సేద్యం, తుంపర సేద్యం చాలా కీలకమైందని తెలియజేశారు. 2025-26లో 2200 హెక్టార్లకు రాయితీపై బిందు తుంపర సేద్య పరికరాలను అందించాలనే లక్ష్యంతో జిల్లాలో ఏపీ మైక్రో ఇరిగేషన్ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని అన్నారు. విజయవాడను అమరావతి ప్రాంతంలో మోడల్ నగరంగా తీర్చిదిద్దటమే లక్ష్యమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. గత 5 సంవత్సరాలుగా విజయవాడ నగర అభివృద్ధిని అడ్డుకున్న వీఎంసీ వైసీపీ కౌన్సిల్ సమయం త్వరలోనే ముగియనుండటంతో నగరానికి పట్టిన చెద పీడ విరగడని కానుందని తెలిపారు. కాబోయే కొత్త కౌన్సిల్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రోడ్లు, డ్రైనేజీలు, స్టామ్ వాటర్ వ్యవస్థల్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. నగరపాలక సంస్థకు కేంద్ర 15వ ఆర్థిక సంఘం గ్రాంట్ ద్వారా 1.48 కోట్ల వ్యయంతో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక ఇన్ఫ్రారెడ్ రోడ్డు రిపేరింగ్ మొబైల్ మిషన్ ను బుధవారం గురునానక్ కాలనీలో మెయిన్ రోడ్లో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, వీఎంసీ అధికారులు జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఎన్క్యాప్ ద్వారా మంజూరైన ఈ మిషన్ ను నగర రోడ్ల అభివృద్ధి, కాలుష్య నియంత్రణలో విస్తృతంగా వినియోగించనున్నట్లు తెలిపారు. ఇక నగర అభివృద్ధికి సంబంధించి ఏ ప్రతిపాదన వచ్చినా కూడా వైసీపీ కౌన్సిల్ తిరస్కరిస్తుందని చెప్పారు. గత 5 ఏళ్లుగా వీఎంసీ కౌన్సిల్లో టీడీపీ నాయకులు, కార్పొరేటర్లు ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాబోయే కొత్త కౌన్సిల్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రోడ్లు, డ్రైనేజీలు, స్టామ్ వాటర్ వ్యవస్థను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు. విజయవాడను అమరావతి ప్రాంతంలో మోడల్ నగరంగా తీర్చిదిద్దటమే లక్ష్యమని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఇవాళ విజయవాడ నగరపాలక సంస్థకి ఇన్ఫ్రారెడ్ మిషన్ కేంద్ర 15th ఫైనాన్షియల్ కమిషన్ గ్రాంట్ ద్వారా 1,48,00,000 రూపాయలు ఖరీదైన ఈ మిషన్ ఎన్క్యాప్ ద్వారా మనకి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి రావడం జరిగింది. ఈ మిషన్ యొక్క ప్రత్యేకత, ఎక్కడైనా రోడ్లు గుంటలున్నా, ఎక్కడైనా రోడ్లు కనుక ఎత్తుపల్లాలు ఉన్నా ఈ మిషన్ని తీసుకుని వెళితే ఈ మిషన్ రోడ్డు గ్యాప్స్ని ఫిల్లింగే కాకుండా రోడ్డుకున్న ఎత్తుపల్లాలను కూడా కుదించే విధంగా ఉన్న మిషన్ ఇది. దీంట్లో ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే 98% ఆఫ్ కార్బన్ ఎమిషన్ కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే మనం ఇవాళ ఎంతో అన్ని నగరాలు చూస్తే పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంది. ఈ మిషన్ వాడటం వల్ల మనం సాంప్రదాయక పద్ధతిలో ఏ విధంగా అయితే మన బిటుమిన్ని కాల్చి రోడ్డు వేస్తామో ఇది అటువంటి పరిస్థితి కాకుండా ఈ మిషన్లో ఇన్ఫ్రారెడ్ మిషనరీ ద్వారా సేమ్ టెంపరేచర్ పాత బిటుమిన్కి ఇప్పుడు వేసే చూస్తే కేంద్రం నుంచి భారతదేశం అంతా కూడా క్లీన్లీనెస్గా ఉండాలి అని చెప్పి అనేక రకాల మిషన్ని వాళ్ళు స్పాన్సర్ చేయడం జరుగుతూ ఉంది. ఊడ్సే మిషన్లు కావచ్చు, యంత్రీకరణ రోజు రోజుకి కూడా లేబర్ కరువు అవుతున్న సందర్భంలో యంత్రీకరణ ద్వారా అన్ని అవసరాలకు ఉపయోగపడేటట్టు అనేక రకాల మిషన్లు మన కార్పొరేషన్ రావడం జరిగింది. ఈ రోజున బాతోల్ రిపేర్ మిషన్ అని చెప్పి ఒక కొత్త మిషను ఎన్క్యాప్ వాళ్ళు దాన్ని 1,50,00,000 రూపాయలు ఉచితంగా మనకి 1,50,00,000 రూపాయలు విలువైన ఈ వాహనాన్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఎక్కడైనా గోతులుంటే ఆ మిషన్ వెళ్ళిపోయి ఒకళ్ళిద్దరితోనే ఆ గోతుల్ని పూర్తి చేసి చాలా తక్కువ సమయంలో. గన్నవరం నియోజకవర్గ కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని, అలాగనే ఒక ట్రామా సెంటర్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్పు యార్లగడ్డ వెంకట్రావు శాసనసభలో ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఆసుపత్రి అభివృద్ధి కోసం తాను ఇప్పటికే కోల్ ఇండియా, హెచ్సిఎల్ సంస్థల నుంచి 3,90,00,000 సిఎస్ఆర్ నిధుల్ని సేకరించినట్లు ఆయన సభకు వివరించారు. నియోజకవర్గ పరిధిలో ప్రతి సంవత్సరం సగటున 125 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, బాధితులకి తక్షణ ప్రాథమిక చికిత్స అందించడానికి వీలుగా ప్రస్తుతం ఉన్న 30 పడకల ఆసుపత్రిని 50 పడకలకు అప్గ్రేడ్ చేయాలని ఆయన కోరారు. గన్నవరంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నందున విమాన ప్రయాణికులకు ఏదైనా ప్రమాదం జరిగినా, అనారోగ్య సమస్యలు తలెత్తినా తక్షణమే చికిత్స అందించే సౌకర్యం ఉండాలని, ప్రస్తుతం వారు విజయవాడ వరకు వెళ్లాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి గారికి చెప్పాము అధ్యక్ష, ఆయనకు కూడా తెలుసు అధ్యక్ష. 30 బెడ్ హాస్పిటల్ సిహెచ్ సెంటర్ గన్నవరంలో ఉంటే
దానికి సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి ఒక 3,90,00,000 కోల్ ఇండియా నుంచి కానీ బయట నుంచి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్న పరిస్థితి అధ్యక్ష. ప్రతి సంవత్సరం 125 యాక్సిడెంట్స్ అవుతాం. ట్రామా సెంటర్ ఒకటి కావాలి అధ్యక్ష. 30 బెడ్ 50 బెడ్కి అప్గ్రేడ్ చేయమంటే అవట్లేదు అధ్యక్ష. ఈ ఇందాక చెప్పినట్లుగానే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఎవరికైనా బాగోకపోతే ఆ ఫ్లైట్ అక్కడ ల్యాండ్ అవుతుంది అధ్యక్ష. మళ్ళీ వాళ్ళు విజయవాడ వచ్చే పరిస్థితి లేదు. కనీసం ఆ హాస్పిటల్కి నేను సిఎస్ఆర్ బయట నుంచి 4 కోట్లు తెచ్చా కాబట్టి కనీసం డెవలప్మెంట్ కన్నా ఫండ్స్ కేటాయించిందిగా మీ ద్వారా కోరుతున్నా. హత్యకు గురైన ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ కుటుంబానికి ఎంఆర్పీఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు దాసరి సువర్ణ, బ్రహ్మయ్య మాదిగ తెలిపారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు టీఎం రమేష్ కు జరిగిన అన్యాయంపై విజయవాడ ధర్నా చౌక్ లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యల కోసం ఎంతో చురుగ్గా పనిచేస్తున్న రమేష్ హత్యకు గురి కావడం చాలా బాధాకరమని తెలిపారు. హత్య చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు దాసరి సువర్ణరాజు, సంజయ్, వెంకటేశ్వరరావు మాదిగ, బ్రహ్మయ్య మాదిగ, మానికొండ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాదిగ రిజర్వేషన్ పవర్ సమితి ఏపీలో ఉన్నటువంటి సంఘాలన్నీ సంఘటితంగా ఏకమై బిఎం రమేష్ యొక్క హత్య కేసులో కేసు పురోగతి వెంటనే న్యాయం జరగాలి అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారానే న్యాయం జరుగుతుంది. దానికి ఉదాహరణ తెలంగాణలో కొన్ని కేసులు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా మరి ఒక మహిళలను చంపేస్తే ఆ కేసు విషయంలో త్వరగా శిక్షలు పడ్డ విషయాన్ని మనం అందరం చూస్తూ ఉన్నాం. తద్వారా గతంలో కారంచేడు కానీ వేరే కేసులో మాకు న్యాయం జరగల. మాకు చట్టాలున్నా న్యాయం జరగనటువంటి కోర్టుల్లో ఆలస్యం అవుతుంది కాబట్టి ప్రత్యేకమైన కోర్టు ఏర్పాటు చేయమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వారికి ₹1,00,00,000 శిక్ష కూడా ఇవ్వాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. వారి యొక్క కుటుంబానికి పూర్తి సంరక్షణ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాదిగల మీద హత్యలు అంటే ఒక సామాజిక ఉద్యమంలో పనిచేసి సమాజంలో మిగతా కులాలకి సహాయం చేసినందుకు, ఒక ఆడకూతురికి సహాయం చేసినందుకు మరి అది కక్ష కట్టి మరి ట్రాక్టర్తో మరి దారుణంగా దాన్ని డాష్ ఇచ్చి యాక్సిడెంట్ చేసి రాడ్లతో కొట్టి చంపినటువంటి పరిస్థితి రమేష్ది. ఇటువంటి పరిస్థితి విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కానీ యంత్రాంగం త్వరగా కదలలేకపోవడాన్ని మేము బాధిస్తూనే ఆ బాధతోనే ఈరోజు ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క హత్య విషయంలో ప్రభుత్వం అంటే చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఈ తర్వాతి క్రమంలో తీసుకునే కార్యక్రమం కఠినంగా ఉంటుంది. అప్పుడు జవాబు చెప్పుకోవాల్సిన బాధ్యత మీద ఉంటుంది. కాబట్టి తక్షణమే మా డిమాండ్ని మీరు పరిగణలోకి తీసుకొని దాన్ని వెంటనే పరిష్కరించే విధంగా ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా ఈ కమ్యూనిటీలో ఉన్నటువంటి రాష్ట్ర హోంమంత్రి అనిత గారు, అదేవిధంగా ఎస్సీ కమిషనర్ జోహార్ గారు, వీళ్ళందరికీ బాధ్యత ఎక్కువ ఉంటుందని చెప్పి మనం చేస్తాం. మీరు బాధ్యతగా మీరే ముఖ్యమంత్రి దగ్గరికి ఈ విషయాన్ని తీసుకెళ్ళండి. కుటుంబ సభ్యులను అవసరమైతే కుటుంబ సభ్యులను కూడా ముఖ్యమంత్రి సమక్షంలో తీసుకెళ్ళి అక్కడ ఎస్కర్ష విషయంలో కానీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు కానీ చేస్తే మీ మీద నమ్మకం కుదురుతుందని చెప్పి మిత్యామూలికంగా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటాను. దయచేసి మా యొక్క డిమాండ్ని రాష్ట్ర బడ్జెట్ పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు, దళిత, గిరిజన వర్గాలకు అనుకూలంగా లేదని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు విమర్శించారు. ప్రభుత్వం కేవలం రాజధాని నిర్మాణం, కార్పొరేట్ వ్యక్తులు, పెద్ద పెద్ద కంపెనీలను ఆహ్వానించడం వలన పేద ప్రజలు ఆకాంక్షలు నెరవేరువు అని స్పష్టం చేశారు. నగరంలోని గాంధీనగర్ దాసరి భవన్ నందు జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో 2026-27 రాష్ట్ర బడ్జెట్ పై చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్లు పివి రమేష్, విజయ్ కుమారులు, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే మలాది విష్ణు, సిపిఐ నేతలు దోనేపూడి శంకర్, కోటేశ్వరరావు, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరహరశెట్టి, పలువురు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడారు. తాజాగా 3,32,000 కోట్ల వ్యయంతో రాష్ట్ర బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రతిపాదించారని ఈ సందర్భంగా తెలిపారు. దాదాపు 1,00,000 కోట్లు అప్పు చేసి పథకాలు అమలు చేస్తామని అన్నారు. 20 నెలల పాలనలో 1,50,000 కోట్లు అప్పు చేశారని చెప్పారు. రాష్ట్రాన్ని అతి ముఖ్యమైన వ్యవసాయం అనుకున్న స్థాయిలో నిధులు కేటాయించలేదని అన్నారు. గత సంవత్సర కాలంలో ఏ పంటకి గిట్టుబాటు ధర దక్కలేదని ఈ సందర్భంగా తెలిపారు. నీటిపారుదల శాఖ పోలవరానికి అధిక నిధులు కేటాయించడం శుభపరిణామమని, ఆయన రాష్ట్రంలో మిగతా ప్రాజెక్టుల నిధులు అరాకొర నిధులు కేటాయించడం వలన ఎప్పుడు పూర్తి అవుతాయో అర్థం కాని పరిస్థితి నెలకొందని తెలియజేశారు. కనీసం సవరించే బడ్జెట్లో వ్యవసాయం, నీటిపారుదల రంగాలకు అధిక నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా లక్ష్మణరావు కోరారు. ఈరోజు విజయవాడ నగరంలో జన చైతన్య వేదిక
ఆధ్వర్యంలో 2026-27 రాష్ట్ర బడ్జెట్ మీద విశ్లేషణ కార్యక్రమం జరుగుతుంది. పయ్యావుల కేశవ్ గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3వ బడ్జెట్ని నిన్న ప్రతిపాదించారు. శాసనసభ శాసన మండలిలో దాని మీద చర్చ కూడా ప్రారంభమైంది. వాస్తవంగా ఈ బడ్జెట్ 3,32,000 కోట్ల వ్యయంతో ఈ బడ్జెట్ను ప్రతిపాదించారు. కానీ ఈ 3,32,000 కోట్లు ఏ విధంగా వస్తాయి, కేంద్రం నుంచి నిధులు ఏ విధంగా వస్తాయి అంటే దాదాపు 1,00,000 కోట్లు అప్పు చేసి ఈ బడ్జెట్ని మేము అమలు చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 20 నెలల్లో ఇప్పటికే దాదాపు 1,50,000 కోట్లు అప్పు చేశారు. మళ్ళీ 1,00,000 కోట్లు అప్పు చేస్తామని చెప్తా ఉన్నారు. రెండో అంశం, రాష్ట్రానికి అతి ముఖ్యమైనది వ్యవసాయం. మనందరికీ తెలుసు, గత సంవత్సర కాలంలో గిట్టుబాటు ధర ఏ పంటకి కూడా లభించలేదు. గిట్టుబాటు ధర పంట లభించినప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ధరల స్థిరీకరణ నిధికి కనీసం 5,000 కోట్లు కేటాయించాలి. కానీ ఈ బడ్జెట్లో కేవలం 500 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. అలాగే నీటిపారుదల రంగం మరో ముఖ్యమైన రంగం. బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టు వరకు 6,000 కోట్లు కేటాయించారు. అది మంచి విషయం. కానీ పోలవరంతో పాటు వెనుకబడిన ఉత్తరాంధ్రలో కానీ, వెనుకబడిన ప్రకాశం జిల్లాలో కానీ, రాయలసీమలో కానీ అనేక ప్రాజెక్టులు ఉన్నాయి, మన అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ ఆ ప్రాజెక్టులకు తగిన నిధులు ఉదాహరణకి ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే 4 లక్షల ఎకరాలకు నీళ్లు, 500 గ్రామాలకు మంచినీళ్ళు వస్తాయి. దానికి కేవలం కేటాయించాల్సిన 4,000 కోట్లు. కానీ ఈ బడ్జెట్లో 400 కోట్లు కేటాయించారు. ఈ విధంగా అయితే అది ఎప్పుడు పూర్తి అవుతుందో కూడా మనకు తెలియనటువంటి పరిస్థితి. మూడోది, రాష్ట్రం ప్రస్తుతం ఉపాధి. తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి డివిజన్లో సమగ్రంగా సమన్వయంతో మై టీడీపీ యాప్ క్యాంపెయిన్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలని తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గం యువ నాయకులు బోండా సిద్ధార్థ ఆకాంక్షించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో జరుగుతున్న మై టీడీపీ యాప్ క్యాంపెయిన్ లో కార్యకర్తలు మరింత చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 61వ డివిజన్ శాంతినగర్ మరియు 58వ డివిజన్ పైపుల రోడ్డు ప్రాంతాల్లో ప్రభుత్వ విప్ బోండా ఉమామేశ్వరరావు ఆదేశాల మేరకు పార్టీ మై టీడీపీ యాప్ క్యాంపెయిన్ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. డిజిటల్ వేదికల ద్వారా పార్టీ బలోపేతం, కార్యకర్తల చురుకుదనం, బూత్ స్థాయి సమన్వయం పెంపు ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పార్టీ సిద్ధాంతాలు మరియు నాయకత్వ దిశానిర్దేశాలను ప్రతి ఇంటికి చేరేలాగా బూత్ స్థాయి నుంచి బలమైన ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి కార్యకర్త తన పరిధిలో సభ్యత్వ నమోదు, కార్యక్రమాల అప్డేటు, ఫోటోలు, వీడియోల అప్లోడ్ వంటి అంశాలను క్రమబద్ధంగా నిర్వహించాలని సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ. ఐఎన్ఎస్ సుమేధాపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సీఎం చంద్రబాబు ప్రయాణం. వేడుకల్లో కదం తొక్కిన 71 యుద్ధ నౌకలు. రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజు సవరణ బిల్లు 2026కు ఏకగ్రీవ ఆమోదం. బిల్లును సభలో ప్రవేశపెట్టిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజు సవరణ బిల్లుతో గ్రామీణ పాలనా వ్యవస్థలో కీలక మార్పు. వైసీపీ నాయకులు తలసిల రఘురాంని పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్. తలసిల రఘురాం తండ్రి చంద్రశేఖరరావు కన్నుమూత. చంద్రశేఖరరావు భౌతిక కాయానికి నివాళులర్పించిన వైసీపీ అధినేత. టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీలో చర్చకు సిద్దమన్న ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. ప్రజాహితం గురించి ఎలాంటి చర్చలకైనా తాము సిద్దమని సవాల్. ఆధారాలతో రావాలని వైసీపీ సభ్యులకు ఛాలెంజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.